హలో గాయ్స్, మీ అందరికీ గేమ్ ప్లే వీడియోలోకి స్వాగతం. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ గేమ్ని అయితే ఆడబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. క్రియేట్ న్యూ వరల్డ్. ఏం పెట్టుకుందాం? మన ఛానల్ పేరు పెట్టుకుందాం. మన బ్లెస్సీ మెర్సీ వరల్డ్. బ్లెస్సీ మెర్సీ వరల్డ్. ఓకే, ఏంది ఇది? ఏయో ఉన్నాయి. ఆల్వేస్ డే వద్దులేండి, మనం ఫస్ట్ మామూలుది పెట్టుకుందాం. ఏంది సీడ్? ఓ ఓ ఫస్ట్లో ఇది ఉంది ఫ్రెండ్స్, విలేజ్. అబాండెడ్ విలేజ్, కోస్టల్ విలేజ్. ఇది రియల్ విలేజ్ ఫ్రెండ్స్. అవును, వద్దులేండి. క్రియేట్ పైన నొక్కేసినాం. మనం ఫస్ట్ మామూలుదే సెలెక్ట్ చేసుకుందాం. ఆ తర్వాత రకరకాలు సెలెక్ట్ చేసుకుందాం. విలేజ్ కూడా ఉంటుంది. పైగా వుడ్ ఉంది. అన్ని బ్లాక్స్గా ఉన్నాయి. మీరే చూడండి. మనిషి చేయి కూడా చూడండి. దీని లోపల కామెడీ ఉంది. మనిషి చేతితో కొట్టేస్తున్నాడు వుడ్ని. చెట్టు కూడా గాల్లోనే ఉంది. ఇది మైన్క్రాఫ్ట్ పవర్ అన్నమాట. మైన్క్రాఫ్ట్ పవర్ ఇది. స్టిక్స్ కూడా వచ్చాయి మనకి. ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాలి. చెట్టులు కొట్టిన తర్వాత వుడ్ తీసుకుంటాం కదా, వుడ్ చెట్టు ఉంటే ఆ చెట్టుకు ఉండే లీవ్స్ తీసుకున్నామంటే మనకి కొన్నిసార్లు స్టిక్స్ కూడా వస్తాయి. ఇవి చేసుకుందాం మనం. బాగా స్ట్రాంగ్ ఉంటాయి. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవచ్చు. మనకి స్టిక్స్ చేసుకోవచ్చు. వచ్చింది. స్టిక్ కావాలి. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్. ఇది ఫ్రెండ్స్ వేసుకోండి. ఇవన్నీ ఎత్తుకుందాం. చాలు ఉండండి, ఒక నిమిషం. చాలండి. ఇప్పుడు వుడ్ ఎత్తుకోవాలి. మొత్తం వుడ్ ఎత్తుకోవాలి. తక్కువ అయిపోయింది. మన చేతితో కొట్టినప్పుడు చాలాసేపు అయింది కదా. ఇది కాస్త స్పీడ్గా కొట్టగలం. ఇది ఎత్తుకుందాం ఒకసారి. వుడ్ అండ్ హౌ ఇది స్లోగా ఉంది. ఒక వుడ్ ఎత్తుకుందాం. నన్ను ఫ్రెండ్స్, ఇప్పుడు 5తోనే చాలా బ్లాక్స్ వస్తాయి. ఇప్పుడు 20 బ్లాక్స్ వచ్చాయి. ఇది కదా యూస్ చేయాల్సి. యాక్స్, వుడ్ యాక్స్ని కట్ వుడ్ని యాక్స్ కట్ చేస్తుంది. ఓకే. పిగ్ ఉంది. స్క్వాడ్ 2 దెబ్బలకి. ఇంకా కోడైతే ఒక దెబ్బకి చనిపోతుంది. కుక్కర్ని వద్దు, కొరికేస్తుంది అనుకుంటా. ఒకసారి కొడదాం. ఉల్ఫ్ అయిపోయింది. అది ఉల్ఫ్ లాగా ఉండొచ్చు. అమ్మయ్య. కుక్కని చంపితే మనకే లెవెల్ అప్ అవుతుంది. అవును. ప్రస్తుతానికి మనం వీధులు ఇక్కడ కట్టుకుందాం. ఇంకా మన దగ్గర స్ట్రాంగ్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. చేసుకుందాం. 44 బ్లాక్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలి. ఇక్కడంతా క్లియర్ చేసేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ కట్టుకుందాం. లేకపోతే నైట్ అయిపోయేసరికి జాంబీలు, క్రీపర్లు, కొన్నిసార్లు అండర్ మ్యాన్ కూడా వచ్చేస్తారు. బ్లాక్ కలర్లో ఉంటాడు, పింక్ కలర్ వేసుకుంటాడు. కళ్ళొకే చూడకూడదు అసలుకి. తను గమ్మునే ఉండాలి. మనం కళ్ళలోకి చూసామంటే ఇంకా మన దగ్గరకు వచ్చి చంపేస్తాడు. సగం వెళ్తే అయిపోతుంది తన వల్ల. ఒక్క దెబ్బకి. కాస్త హైట్కి కూడా కట్టుకుందాం. షీప్ చంపుదాం. మనకి ఊల్ కూడా వస్తుంది. 3 ఊల్స్ కావాలి. ఇంకా మనకి వుడ్ కూడా కావాలి. వుడ్ ఇంకా 3 ఊల్స్ వస్తే మనకి బెడ్ రెడీ అవుతుంది. అలాగే క్రాఫ్టింగ్ టేబుల్లో అనుకుంటా చేసుకునేది. అది బాగా హైట్కి చేయాలి, లేకపోతే జాంబీలు, క్రీపర్లు వచ్చేస్తారు. డోర్ మాత్రం చేయము ఇప్పటికే. పర్వాలేదులేండి.
వుడ్ అయిపోతే మళ్ళీ తీసుకుందాం. ఇక్కడ ఎందుకు చెట్టు ఎట్లయినా ఇక్కడ ఎందుకు కట్టుకున్నామంటే ప్రస్తుతానికి అంటే వుడ్ ఎక్కువ ఉన్నాయి, పైగా వుడ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇలాంటి వుడ్లు అయితే ఇప్పుడు చేసుకున్నామే, అలాంటి వుడ్ అయితే ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి మామూలు వుడ్ కంటే. అవి కాకుండా ఎక్కువ బ్లాక్స్ వస్తాయి. పిగ్గీ కూడా ఉంది. బ్లాక్స్ అయిపోయినాయి. ఇప్పుడు పోయి మళ్ళీ చెట్టు కలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఉంది ఎక్కలేమో. పిగ్గీ ఇక్కడ వుడ్ ఉంది కదా, ఇప్పుడు 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 ఇక్కడే ఉంది అసలు. దీంతో ఎందుకు కట్ చేసుకున్నాం? యాక్స్తో కదా కట్ చేయాల్సిందే. ఇప్పుడు కట్ చేద్దాం. ఒక 2 చెట్లు కట్ చేద్దాం. వద్దులేండి, ఇక్కడే వుడ్ ఉంది. అంటే ఏదో ఉంది కింద వుడ్ ఉంది, అదో చూడండి. ఇంకో షీప్ ఉంది. వావ్. ఫస్ట్ మనం స్క్వాడ్ ఎత్తుకుందాం, 2 దెబ్బలకి చనిపోతుంది అది. ఎక్కడ తప్పించుకుంటానో అమ్మయ్య. మనకి ఊరు లేదా? చెస్ట్లో ఉన్నట్టుంది, ఇక్కడ ప్లేస్ లేదు. ఎక్కడో వచ్చినట్టు చికెన్. అదో చికెన్ ఒక దెబ్బకి చనిపోతుంది, చూపిస్తాను ఉండండి. అదోండి, మనం జాంబీ ఫుడ్ తిన్నామంటే మొత్తం గ్రీన్ కలర్లో అయిపోతుంది. మనం బబుల్స్ వస్తాయి గ్రీన్ కలర్లో. ఓకే, చెట్టుని ఎత్తుకుందాం. ఈ చెట్టుని కూడా కట్ చేద్దాం, మన పక్కన ఉన్న చెట్టుని. మనకి 2 వూల్సే వచ్చాయి. 3 వూల్స్ కావాలి, ఇంకా వుడ్ కూడా కావాలి, ఇంకా క్రాఫ్టింగ్ స్టిక్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే చెట్టుని మొత్తం కట్ చేసాం కాబట్టి మళ్ళీ సగం మిగిలేసాం. ఇక్కడ మీ ఇంట్లో అప్పుడు బాల్ ఇప్పుడు ఎట్లా బ్లాక్స్ పెట్టుకొని పోదాం. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఈ బ్లాక్ని తీసేద్దాం, లేకపోతే జాంబీలు వచ్చేస్తారు. ఇప్పుడు చేసుకుందాం మనం. ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర, ఇంకా ఉన్నాయి. 44 బ్లాక్స్ వచ్చాయి. మళ్ళీ అక్కడ పెట్టేయాలా? మళ్ళీ ఇక్కడ కూడా పెట్టేద్దాం. మళ్ళీ చెట్టు తీసేద్దాం. ఇరుగ్గా ఉంది, అడ్డంగా ఉంది అసలు. ఇప్పుడు పెట్టేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10 11. ఎక్స్ట్రా బ్లాక్ పెట్టేసింది. 11 12. ఇక్కడ కూడా అడ్డం ఉంది చెట్టు. 11 12 13 14 15 16 17 18 ఇంకా 19 20 21 22. చాలు. 22. ఇంకా హైట్ చేద్దామా? కింద పడిన ఏం కావాలా? ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టుకుందాం. కట్ చేసుకుందాం. చెస్ట్ చేసుకోవచ్చు. ఒక చెస్ట్ మనకి చాలు. చెస్ట్ లోపల ఈక దేనికి పెట్టేద్దాం. సీడ్స్ కూడా పెట్టేద్దాం. మనకి సీడ్స్ అవసరంలే. బ్లాక్స్ కూడా పెట్టేద్దాం. బ్లాక్స్ ఇప్పుడు అవసరం లేదు మనకి. మీట్ చికెన్ అవి పెట్టుకుందాంలే, మనకి కావాల్సిన వస్తువులు అవి, అంటే ఫుడ్ అవి మనకి. ఇక్కడ మన దగ్గర బ్లాక్స్ ఉన్నాయి కదా, మెట్టుల్లా చేసుకుందామా? అవును, ఈ బ్లాక్స్ ఒకటి మళ్ళీ పెట్టేద్దాం. ఎక్కడుందా బ్లాక్? ఎక్కడుంది? ఓకే, చాలు. చెట్లు మన ఇంటికి అడ్డంగా ఉంది. పర్వాలా, వద్దులే, కొట్టేద్దాం. దాన్ని తీసేద్దాం. ఇక్కడ వదిలేద్దాం. ఎందుకంటే ఇక్కడ కాస్త వెళ్ళడానికి ఉంటుంది. ఇక్కడ ఒక బ్లాక్ పెడదామా? వెళ్ళచ్చు. ప్రస్తుతానికి ఇదే మన ఇల్లు. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే
ఇల్లు ఇంకా బాగా కడతాం. అంటే టాప్ పెట్టి ఇంకా క్యాండిల్స్, టార్చ్ లైట్స్ పెట్టి ఇంకా లైట్స్ టార్చ్ లైట్స్ కావాలి. ఇప్పుడు ఏం చేద్దాం స్టిక్స్ ఉన్నాయి. కాకపోతే మనకి కోల్ లేదే. ఇప్పుడు పర్వాలా, మనం క్రియేటివ్ మోడ్ పెట్టుకుందాం. ఇప్పుడు కంటిన్యూ అదండి. ఇప్పుడు మనకి అన్ని వస్తువులు వస్తాయి మనకి. ఇది ఆ ట్రిక్ అనమాట. ఇది ఒక ట్రిక్. టార్చ్ లైట్స్ ఇది పెట్టుకుందాం. కొన్ని ఇక్కడ పెట్టుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ పర్వాలేదు, బయట పడేసినట్టున్నాం. ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్ళి సర్వైవల్ పెట్టుకుందాం. అదొండి అక్కడే ఉంటుంది అది. ఓ నైట్ అయిపోతుంది. అదో నైట్ అయిపోతుంది. మనకు బెడ్ కూడా కావాలి. ఇప్పుడు ఏదో శబ్దం వస్తుంది ఫ్రెండ్స్. ఇల్లు కొంచెం చీకటిగా అయిపోయింది, అందుకని లైట్స్ పెడదాం. ఏదో శబ్దం వచ్చింది, మేక శబ్దం వచ్చింది నాకు. ఎక్కడో మేక శబ్దం వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడో మేక శబ్దం వస్తుంది, కానీ మేక ఎక్కడుందో కనిపించడంలే. వద్దులేండి, కింద పడేయడం ఎందుకు. ఇక్కడే ఉందాం, మన ఇంట్లో లోపలే తిరుగుతా ఉందాం. మళ్ళీ బెడ్ ఎత్తుకుందాం. బెడ్ ఎత్తుకుందాం. అసలు గుర్తురాలా. ఇది ఒక ట్రిక్ అనమాట, మీరు కూడా యూస్ చేయొచ్చు. అంటే గేమ్ నేమ్ బ్యాక్ రాకుండానే క్రియేటివ్ మోడ్ సెలెక్ట్ చేసుకొని. వద్దులేండి, చాలా మందికి తెలియదు బెడ్ ఎట్టు చేయాలో. అదండి అక్కడే. వద్దులేండి ఎత్తుకునేద్దాం ఒకసారి. త్వరగా మ్యాక్ చచ్చిపో. తిరుగు బ్లాక్స్. ఓ నా బ్లాక్స్ లేదు మన దగ్గర. నాకు భయం వేస్తుంది ఫ్రెండ్స్, నాకు భయం వేస్తుంది. బ్లాక్స్ ఏం రాలేదు మనకి. చెస్ట్ లోపల పెట్టేసాం మన బ్లాక్స్ని. మనం క్రియేటివ్ మూడ్లో ఉన్నాం ఫ్రెండ్స్. మనకి ఏం కాదు. అమ్మ నేను భయపడిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ మ్యాక్ అని చెప్పినా వేస్టే. మనకి అసలు ఏం రాదు. ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టుకుందాం. సెట్టింగ్స్ సర్వైవల్ పెట్టుకునేద్దాం. వుడ్ త్వరగా స్పైడర్ శబ్దం వస్తుంది. ఓకే, క్లోజ్ చేసేసాం ఫ్రెండ్స్. ఇటు పక్క నాకు భయం వేసేసింది, జాంబీలు వస్తారని. అసలు సర్వైవల్ ఉమ్మడి పెట్టుకున్నాం అనుకున్నాం. పిగ్గా అప్పటి నుంచి శబ్దం చేసేది, భయపడిపోయినా. మన బెడ్ చేసుకుందామా? ఇప్పుడు మన దగ్గర 3 వూల్స్ ఉన్నాయి కదా. ఒకటే ఉంది వూల్. స్పైడర్ అది ఖచ్చితంగా స్పైడరే. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. వద్దులేండి, పడిపోయింది. కాడున్నా స్పైడీ. జాంబీ క్రీపర్ కూడా మన ఇంటిని పేల్చేస్తాడు అసలుకి. అవును, మీరు ఎప్పుడు కనుక శాండ్ బ్లాక్స్ అలాంటి దాంతో ఇల్లు కట్టుకోకూడదు. వుడ్ పెట్టుకొని ఇలాంటి వుడ్ ప్లాంక్స్ చేసుకొని ఇల్లు కట్టుకోండి, లేకపోతే క్రీపర్ ఈజీగా ఇంటిని పేల్చేస్తాడు. అవునవును. ఏం చేస్తావు? మనకెందుకు శ్రమ. షీల్డ్ కూడా పెట్టుకుందామా? షీల్డ్ క్రియేటివ్ మోడ్ పెట్టుకుందాం. ఇంకా షీల్డ్ పెట్టుకుందాం. ఇప్పుడు షీల్డ్. అమ్మా జాంబీలు చేసి సద్దన బాగా భయం వేస్తుంది ఫ్రెండ్స్. సెట్ చేయి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది, ఎత్తుకొని ఇక్కడ కాదు ఇక్కడ పెట్టుకుందాం ఫ్రెండ్స్. పెట్టుకునేసాం మన షీల్డ్. అంటే ఇప్పుడు మనకి షీల్డ్ అడ్డంగా రావాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మిడిల్లో ఒక బటన్ ఉందా, ముందర పోయేదానికి పెట్టుకుంటే మనకి షీల్డ్ అడ్డం వచ్చేస్తుంది. ఇప్పుడు ముందరికి వెనకాలకి బటన్స్ ఉన్నాయే, అలా ఉంటాయి కదా. వాటిల్లో ఒక మిడిల్లో ఒక బటన్ ఉంటుంది.
మిడిల్లో ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కారంటే మీరు కూర్చుంటారనమాట. ఇప్పుడు జాంబీలు వచ్చాయి. ఏ జాంబీ, ఇప్పుడు వెళ్ళిపోండి, అందరు వెళ్ళిపోండి. ఫుడ్ కూడా వచ్చింది, మనకెందుకు లేండి. ఇప్పుడు డోర్ చేసుకుందాం ఒకసారి. డోర్ ఓ క్రాఫ్టింగ్ టేబుల్లో డోర్. వద్దులేండి, మనకి తిరిగి వస్తాయన్నమాట. వద్దులేండి, మనము క్రియేటివ్ మోడ్ పెట్టుకొని డోర్ ఎత్తుకుందాం. ఓ మనకి రాదు డోర్ ఇప్పుడే. క్రియేటివ్ మోడ్ పెట్టుకుందామా? వద్దులేండి ఫ్రెండ్స్, మీకు చూపించాలి కదా, అట్లా చేయాలి. వద్దు, కింద పడిపోయేలాగున్నాం. నాకు భయం వస్తుంది ఎప్పుడు కింద పడిపోతామని. ఇప్పుడు షీల్డ్ పెట్టుకోవాలి. భలేండా, కింద కూర్చున్నప్పుడు షీల్డ్ పెట్టుకుంటాడు. మూన్ కూడా స్క్వేర్ షేప్లోనే ఉంది. మార్నింగ్ అయిపోయిన తర్వాత అయితే మేము కలుస్తాం ఫ్రెండ్స్. మన దగ్గర ఎట్లా బెడ్ కూడా లేదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కిందకి వెళ్ళడం వద్దు, జాంబీలు ఇంకా ఉంటారు. దిలిండి పోయి ఎత్తుకునేద్దాం. డోర్ చేసుకోవాలి కదా మనం. స్పైడర్ చేస్తుంది అది. ఏదో జ్యూస్ తాగుతాను అని అంటుంది అది. లోపలిపై డోర్ చేసుకోవాలి. చాలు మడ్ బ్లాక్స్ ఎత్తుకుందాం, మనం పైకి పోవాలి కదా. దీని పని అయిపోతుంది. ఇరిగిపోయేలా ఉంది ఫ్రెండ్స్. రెడ్ మార్క్ వచ్చేసింది. రెడ్ మార్క్, అవును వచ్చేసింది రెడ్ మార్క్. ఇప్పుడు వెళ్దాం. ఫ్రెండ్స్. ఇప్పుడు పోయి డోర్ చేసుకుందాం. మెట్లు పక్కన చేసుకుందాం డోర్. మెట్లు పక్కన చేసుకుందాం ఫ్రెండ్స్ డోర్ని అయితే మనం. ఫస్ట్ ఇది చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. వుడ్ ఉంది కదా మన దగ్గర. ఇప్పుడు 20 వస్తాయి చూడండి, మన దగ్గర 4 ఉంటే 20 వస్తాయి. ఇప్పుడు ఎత్తుకుందాం ఫ్రెండ్స్ డోర్. ఇప్పుడు మనం 2 డోర్స్ ఎత్తుకుందాం బెస్ట్. 6 వచ్చినాయి. ఎక్కడ పెట్టుకుందాం? ఇక్కడ పెట్టుకుందాం. 6 వచ్చాయి మనకి. ఇక్కడ పెట్టుకుందాం ఫ్రెండ్స్. టార్చ్ లైట్ తీసేద్దాం. మిడిల్లో పెట్టుకుందాం. మిడిల్లో పెట్టుకోకుండా సైడ్ పెట్టుకుంటే బాగుండదు కదా, ఇక్కడ పెట్టుకుందాం. అందుకని మిడిల్లో పెట్టుకుందాం. ఓ నో నో నో, ఇప్పుడు మనల్ని ఏం చేయలేదు ఫ్రెండ్స్. వెళ్ళిపో స్పైడర్. మనకి స్పైడర్ వెబ్ కూడా వచ్చింది. స్పైడర్ వెబ్ మనకు కూడా యూస్ అవుతుంది తెలుసా ఫ్రెండ్స్. ఇప్పుడు పెట్టుకుందాం ఫ్రెండ్స్ డోర్. ఇక్కడొద్దు. కాస్త వెనకాల పెట్టుకుందాం. ఇంకా బటన్స్ పెట్టుకుందాం, అంటే మన కాళ్ళు పెట్టిన వెంటనే ఓపెన్ అయిపోతుంది. ఓక్ ప్రెజర్ ప్లేట్స్. ఇప్పుడు ఓక్ ప్రెజర్ ప్లేట్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే ఓక్ ప్రెజర్ ప్లేట్స్ అన్నమాట. కాడుంది 2 జాలు. ఇప్పుడు పెట్టుకుందాం ఫ్రెండ్స్. కాడొకటి ఇక్కడ చూడండి, ఇప్పుడు దాని మీద పెట్టిన వెంటనే ఓపెన్ అయిపోతుంది. అదండి, మళ్ళీ వచ్చేస్తే క్లోజ్ అయిపోతుంది. డాగీ ఒకసారి కొడదాం. అయ్యో అమ్మ అంత తక్కువ ఉంది హెల్త్, అయినా పెరుగుతుందిలే. ఏ డాగీ వద్దులే ఫ్రెండ్స్, ఎందుకు ఓపెన్ చేయడం, అనవసరంగా పోయి కలిపెట్టినాం.
ఒక్క నిమిషం. ఏడాగి ఓ చచ్చిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ మామూలుగా అయిపోయింది చాలాసేపు తర్వాత. ఇప్పుడు మనం లెవెల్ 4లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా ఫుడ్ తినాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫుడ్ మనము జాంబిల్ ఫుడ్ మాత్రం తినకూడదు, లేకపోతే మొత్తం గ్రీన్ బబుల్స్ వస్తాయి. బయట మాత్రం ఒక ప్రెజర్ పెట్టి పెట్టుకోకూడదు ఫ్రెండ్స్, లేకపోతే జాంబీలు ఈజీగా వచ్చేస్తారు. అందుకనే మేము ప్రెజర్ ప్లేట్స్ పెట్టుకోలేదు. ఇప్పుడు చెస్ట్లో టార్చ్ లైట్స్ ఇవన్నీ పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఫుడ్ మాత్రం మన దగ్గర పెట్టుకుందాం. అసలు ఈ ఐస్ ఎందుకు ఎలా యూజ్ అవుతుంది అసలు అర్థం కాదు. మీరు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మాకు అసలు అర్థం కావడంలే. అలాగే రాకెట్స్ కూడా ఉంటాయంట, అలాగే TNT బాంబు లాగా. ఓకే గైస్, ఈరోజుకి ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి, అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్లో సెలెక్ట్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వన్. Bye bye guys.